ఇంకొక చిన్న మాట చెప్తాను. మీకు రేణుకా ఎల్లమ్మ గుళ్ళు కనిపిస్తుంటాయి, మీరు చూసి ఉంటారు. అంటే మీరు అర్థమవడం కోసం చాలా స్థానిక పురాణాలు తీసుకుంటున్నారు. రేణుకా ఎల్లమ్మ కథ ఏంటంటే, ఒకసారి ఈ జమదగ్ని అనే ఆయనకు భార్య ఉంటుంది. ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుల పట్ల మనస్సు పడింది అని అనుమానం వస్తుంది. కేవలం ఏమొస్తుంది? అనుమానం మాత్రమే. అక్కడేమి ప్రూఫ్లు నిలబడి మాట్లాడటాలు, ప్రభు చెప్పినట్లుగా ఆమె రాళ్లతో కొట్టకుండా ఉండటానికి కావాల్సినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఉండదు. అనుమానం వచ్చింది, అరే మీ అమ్మకి ఏదో తప్పు చేసిందిరా ఏసై అన్నాడు. కత్తి తీసుకుని పరశురాముడు వేసాడు, తలదెంపేశాడు. ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి నియమం. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఆమె తప్పు చేసిందో లేదో ముందు నిలబెట్టి మాట్లాడాలి. నిలబడి మాట్లాడి